Hello everyone, good morning all. Welcome back to the channel. I hope all are doing great and fine. అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అదర్ స్పెషల్ జర్నీ. ప్రెసెంట్ నేనైతే ఉన్నాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 దగ్గర. ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తున్నాను. మీరు బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు. ఈ రోజు అయితే స్పెషల్ జర్నీ ఉంది. అదే ఇనాగరల్ జర్నీ, వందే భారత్ ది ఇనాగరల్ జర్నీ అయితే ఉంది. వందే భారత్ ఇనాగరల్ జర్నీ మిగతా డీటెయిల్స్ అయితే నేను లోపల వెళ్ళి ఇస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా లేట్ అయిపోయాను. సో లోపల ప్లాట్ఫామ్ నెంబర్ 10కి వెళ్ళిన తర్వాత నేనైతే నా పాస్ కలెక్ట్ చేసుకొని మిగతా డీటెయిల్స్ అనేది ఇస్తాను. నేనైతే తొందరగా అయితే లోపలికి వెళ్తున్నాను. కార్తికేష్ అయితే పార్కింగ్ ఏరియా పాసెస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుండు. నేను పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చినాను. ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ అయితే జబర్దస్త్ అయితే చేశారు. మనం పాస్ తీసుకొని ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. అదంతా అయితే మీకు ఎక్స్క్లూజివ్ గా అయితే చూపిస్తాను. వెయిట్ చేయండి. పాసెస్ అయితే తీసేసుకున్నాము. అందరం పార్కింగ్ స్లాట్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము. వీళ్ళందరూ మన రైల్ ఫ్యాన్స్. విజయవాడ మీకు ఆల్రెడీ గోదావరి బ్లాగ్ లో అయితే వీళ్ళిద్దరు కల్పించినాను కదా. సో ఇంకా వస్తున్నారు, అక్కడ ఉన్నారు. మనం లోపలికి అయితే వెళ్ళాము. సో మనము సెక్యూరిటీ చెక్ ఇన్ అయితే అయినాము. ఇక్కడ ఫుల్ స్ట్రిక్ట్ ఉంది. మన ఆధార్ కార్డ్ లా ఏ పేరు ఉంటుందో ఆ పేరు లేకపోతే అయితే మనకి లోపలికి అలౌ చేసలేరు. సో నాది ఆధార్ కార్డ్ లా పేరు అయితే ఇది కాదు కాబట్టి ఆయన మనం పర్మిషన్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసినాము. మన జయరాజ్ అయితే మళ్ళీ ఇంకొక బ్లాగ్ లో, గోదావరి బ్లాగ్ లో మొత్తం చాలా అడ్డుగా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా. మళ్ళీ మనకి జయరాజ్ అయితే కలిసిండు. మన ట్రైన్ వచ్చి ఇది C3 కోచ్ అయితే మనకు అలౌట్ చేసిరు. సరే చూద్దాము ఒకసారి. వీడియోస్ అన్ని దిగేసి అందరం అయితే వీడియోస్ ఫొటోస్ అన్ని వీళ్ళందరూ రైల్ ఫ్యాన్స్ మొత్తం వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. తమ్నేల్ వచ్చే ఫొటోస్ ఇవన్నీ అయితే మనం తీసుకొని ఒక్కసారి మనం లోపలి వెళ్ళి మన కోచ్ లోపలికి వెళ్ళి ఇంటీరియర్ ఎలా ఉందో, అంబియన్స్ ఎలా ఉందో అదంతా అయితే మీకు చూపిస్తాను. వెయిట్ చేయండి. సో పోలీసు వాళ్ళు అయితే పంపించేస్తారు. RPF వాళ్ళు లోపలి వెళ్ళి సెటిల్ అవ్వండి అని అయితే చెప్తారు. సో మనం లోపలికి అయితే వెళ్ళిపోయి మన కోచ్ C3. సో మనం C3లోకి అయితే వెళ్ళాము. C3 కోచ్ ఎక్కడ ఉంది తెలుసా? జస్ట్ మనకి ఏదైతే ఫ్లాగ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అయితే చేసారో ఎగ్జాక్ట్ అక్కడే మనకి C3 అయితే ఉంది. సో మనం మంచిగా ఫ్లాగ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ అయితే మనం చూడొచ్చు. సో C3లోకి అయితే వచ్చేసినాము. సో సేమ్ మనకి బ్లూ కలర్ షీట్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ డే కాబట్టి జర నీట్గా అయితే కనిపిస్తుంది. జర్నీ ఎలా ఎక్కడి వరకు చేయగలుగుతాను, టైమింగ్ ప్రకారం నేను ఫుల్ జర్నీ చేస్తున్నా, మధ్యలో అయితే దిగేస్తున్నా, అది అయితే చూద్దాము. మన కోచ్ వచ్చి C3 కదా. సో మనం C4 కోచ్లో వచ్చి కూర్చున్నాము. ఎందుకంటే అక్కడ మౌలాలి స్టాఫ్ ఏదైతే ఉందో ఆ మౌలాలి స్టాఫ్ అయితే వచ్చి కూర్చుంది. సో మళ్ళీ మనకైతే C3లోకి పిలుస్తున్నారు. సో గైస్ మనము కోచ్లోకి అయితే వచ్చేసినాం కదా. సో ఈ వందే భారత్ ఆల్రెడీ మనకి విశాఖపట్నం సికింద్రాబాద్కి ఆల్రెడీ ఒక వందే భారత్ అయితే రన్ అవుతుంది. సో మళ్ళీ మనకి ఈ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకి రివర్స్ వందే భారత్ ఎందుకు పెట్టిరు? ఇది మన పార్థివ్ బ్రో అయితే ఇస్తాడు. ఈజ్ ఫ్రమ్ రాజమండ్రి. హాయ్ వినయ్. టెక్నికల్లీ మాట్లాడాలంటే రివర్స్ వందే భారత్ అంటే ఒక వందే భారత్ ఉన్న ఆక్యుపెన్సీ సరిపోక ఫెస్టివల్ కి స్పెషల్ ట్రైన్స్ ఎట్లయితే వేస్తారో రెస్పెక్ట్ టు పీపుల్ క్రౌడ్ ని మైండ్ లో పెట్టుకొని అలాగే వందే భారత్ రివర్స్ వందే భారత్ అనే సర్వీస్ కూడా స్టార్ట్ చేశారు. టెక్నికల్లీ ఏమవుతుందంటే ఒక 16 కార్ ఇప్పటి వరకు ఎగ్జిస్టెంట్ 16 కార్ వందే భారత్ కోచ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న టికెట్స్ అండ్ దానికి ఉన్న క్రౌడ్ అండ్ రిసెప్షన్ ని బట్టి చూసుకుంటే ఆ వందే భారత్ జనాలకి సరిపోక వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇది దానికి ఇంకొక బ్యాకప్ లాగా అన్నమాట. ఆ వందే భారత్ వెయిటింగ్ లిస్ట్ ని బట్టి, ఆ వందే భారత్ ఆక్యుపెన్సీని బట్టి దీనికి కూడా ఇప్పుడు చాలా క్రౌడ్ ఉండడం చూసుకొని దీన్ని కూడా రివర్స్ వందే భారత్ గా పెట్టారు. ఒకటే లాగా కాకుండా కొంచెం టైం డిఫరెన్సెస్ చేసి మార్నింగ్ అది వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇటు సైడ్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేలాగా వచ్చేసి మార్నింగ్ సికింద్రాబాద్ లో స్టార్ట్ అయ్యి వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి మళ్ళీ ఇంటర్సిటీ ట్రైన్స్ లాగానే ఇటు మళ్ళీ సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. ఇప్పుడు సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య ఆల్రెడీ ఉన్న 2 ఎగ్జిస్టింగ్ రన్స్ కాకుండా ఇంకొక 2 అడిషనల్ రన్స్ వచ్చేసి యాడ్ అయ్యాయి అనమాట, ఫుల్ క్రౌడ్ ని క్లియర్ చేసే ఉద్దేశంతో. సో మన పక్కన ఉన్నాడు మన అరవింద్ బ్రో. ఈస్ ఫ్రమ్ తిరుపతి. బట్ ఇతను వచ్చి మనకి మొత్తం తమిళ్లో అయితే మనకి బ్లాగ్స్ చేస్తాడు. సో ఈయన ఛానల్ కూడా చెక్అవుట్ చేయండి. ఈ ఇనాగరల్ జర్నీ, ఇనాగరల్ టైం టేబుల్ ఇంకా కమర్షియల్ టైం టేబుల్ అనేది మనకి అరవింద్ బ్రో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి వందే భారత్ ఇనాగరల్ ఉంది. టోటల్ గా 2 టైం టేబుల్ అయితే రిలీజ్ అయింది ప్రస్తుతానికి. ఒకటి ఈ రోజు వచ్చి ఇనాగరల్ టీటీ, రేపు నుండి చూసుకుంటే కమర్షియల్ టీటీ అనమాట. ఈ రోజు ఇనాగరల్ టీటీ టైం టేబుల్ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ లో మార్నింగ్ 9:15 కి బయలుదేరి విశాఖపట్నం కి నైట్ 8 PM కి రీచ్ అవుతుంది. మధ్యలో మనకి 5 స్టాపింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడంటే వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి అండ్ సామర్లకోట అండి. విజయవాడలో అయితే మనకి
బండి లోకో రివర్సల్ ఉంటుందన్నమాట. సో అక్కడ మనకి 5 minutes హాల్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. రిమైనింగ్ స్టేషన్స్ లో అంతా 2 minutes ప్రొవైడ్ చేయడం జరిగింది. కమర్షియల్ రన్ టైం టేబుల్ అయితే డిఫరెంట్ ఉంది, సో అది కూడా చెప్తారు. ఇంతకు ముందు చెప్పింది వచ్చి ఇనాగరల్ టీటీ అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చి కమర్షియల్ టీటీ. సో రేపటి నుంచి రెగ్యులర్ గా రన్ కాబోతున్న టీటీ అనమాట. ఈ బండి ట్రైన్ నంబర్ చూసుకున్నట్లయితే కమర్షియల్ ట్రైన్ నంబర్ 20707 అనమాట. సికింద్రాబాద్ లో ఎర్లీ మార్నింగ్ 5:05 కి బయలుదేరి విశాఖపట్నానికి ఆఫ్టర్నూన్ 1:50కి రీచ్ అవుతుంది అనమాట. బోర్డు అవ్వగానే మనకి పాంప్లెట్ ఇచ్చారు కదా, సో దీంట్లో ఏంటంటే ఇనాగరల్ టైమింగ్స్ ఇవన్నీ ఇచ్చారు. అండ్ ఫ్యూచర్ ఏమేమైతే రైల్ డెవలప్మెంట్స్ తెలంగాణలో ఏమేమైతే అవుతున్నాయో అవన్నీ మనకి ఈ పాంప్లెట్ లో చూడడానికి అయితే ఉంటది. అన్ని డెవలప్మెంట్స్ మనకి ఈ పాంప్లెట్ లోనే ఉంటది. సో మన ట్రైన్ అయితే డివైడ్ అయింది సికింద్రాబాద్ నుంచి. మనం ఎప్పుడు ఆడాలి తెలుసా? విజయవాడ తర్వాత విశాఖపట్నం ఇక్కడ నుంచి షో అని కొట్టాలి ఇట్లా కార్డ్ని. సో మనం జస్ట్ డిపార్ట్ అయితే అయినాము సికింద్రాబాద్ నుంచి. నాన్ స్టాప్ రన్ అయితే మనం కాజీపేట వరకు అయితే నాన్ స్టాప్ రన్ అయితే. సో వెయిట్ చేసాం మనం కాజీపేట వరకు. సో ఏమున్నా మీతోనైతే రికార్డ్ చేస్తాను. రైల్ ఫ్యాన్స్ మధ్యలో ఫన్ కానీ ఏదున్నా అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. సో మనకి స్నాక్స్ బ్రేక్ఫాస్ట్ సో అయితే చేసారు, తినేసి అన్బాక్సింగ్ వీడియో. సో అన్బాక్స్ అయితే చేస్తున్నాడు మన డిజైడ్ బెర్లిన్. సో స్నాక్స్ అంటే మనకి శాండ్విచ్, ఫిషెస్, గులాబ్ జామున్, చౌకపై చాక్లెట్ ఒకటి, సాసు, ఇది చిన్న పఫ్, ఐ మీన్ బ్రెడ్ కేక్ అంటారు కదా, చాక్లెట్ కేక్, ఇది బ్రెడ్, ఇందులోకి ఈ టొమాటో కెచప్ నుంచి మళ్ళీ ఇంకో సమోసా, ఎక్స్ట్రా సమోసా. ఓకే తినేసే బెర్లిన్. నువ్వు నీకు ఆకలి వేస్తున్నావా? పొద్దున కూడా టిఫిన్ ఏం చేయలేదు, అందుకనే నీకు వచ్చింది నాకు ఇష్టం. థ్యాంక్స్. వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసుకుంటాం మనం. అదే రైల్ ఫ్యాన్గా ట్రైన్స్ జింగ్స్ అవుతున్నాయి చూడు, ఎంజాయ్మెంట్ అసలు మస్తు అనిపిస్తుంది నాకైతే. జీటీ స్కిప్ గట్కేసర్ స్కిప్ 130 అని అనుకున్నాము. లూప్ స్కిప్ అయిన 30 kmph. 2 కోచ్లో స్కూల్ పిల్లలని అయితే మనకు అలౌట్ చేశారు. ట్రైన్ అయితే 90 kmph రన్లోనైతే అవుతుంది. క్యాబ్ వ్యూలకు అయితే వెళ్తున్నాము. క్యాబ్ రైడ్ ఎంజాయ్ చేద్దామని క్యాబ్లకు అయితే వెళ్తున్నాము. క్యాబ్ రైడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. క్యాబ్ రైడ్ చూడండి, మీరు ఎక్స్క్లూజివ్గా చూడండి. ఏదైతే సికింద్రాబాద్ నుంచి వరంగల్ ఏదైతే స్ట్రెచ్ ఉంటుందో అప్పటి వరకు మేమైతే మొత్తం యూనో ఫిల్ అవ్వకుండా అయితే మనం వెళ్తున్నాము వరంగల్ వరకు. మనమైతే మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి వరంగల్. సో వరంగల్లో అయితే మనకి కాజీపేటలో అయితే ఉంది స్టాప్. కాజీపేటలో మనం సెలబ్రేషన్స్ ఎట్లున్నాయో చూద్దాము. కాజీపేటకి అయితే వచ్చేసినాము. ఇక్కడ మనకి 5 minutes మాత్రం ఆగుతుంది అండ్ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఎవరైతే సికింద్రాబాద్ నుంచి ఎవరైతే పిల్లలు వచ్చారో వాళ్ళకి అయితే సపరేట్ గా ట్రైన్ అయితే అరేంజ్ చేశారు. ట్రైన్ నుంచి అయితే వాళ్ళు మళ్ళీ సికింద్రాబాద్ కి అయితే వెళ్తారు. అండ్ మనకి జస్ట్ ఆ పిల్లల కోసం అనే మనకి కాజీపేటలో అయితే ఆపారు. లేకపోతే మనకి కాజీపేట స్టాప్ లేదు. డైరెక్ట్ కమర్షియల్ రన్ లో అయితే వరంగల్ అయితే స్టాపేజ్ అయితే ఉంది. సో యాజ్ యూజువల్ గా మనము మళ్ళీ వందే భారత్ వాష్రూమ్స్ లాగా అయితే వచ్చినాము. ఈ రోజు ఇనాగరల్ రన్ కాబట్టి క్లీన్ మెయింటైన్ చేస్తున్నారు. కింద చూడొచ్చు. కమర్షియల్ రన్ లో కూడా మనకి ఇలానే మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కమర్షియల్ రన్ ఎట్లయితుందంటే జనాలు వస్తూ ఉంటారు, అది మెయింటైన్ అవ్వకుండా అవుతుంది. బట్ ఇలా మన రైల్వేస్ వాళ్ళు ఎస్సీ నుంచి మెయింటైన్ చేస్తే ఇట్ విల్ బి గుడ్. కాజీపేట అయితే డిపార్ట్ అయిపోయినా నేను వాష్రూమ్ వచ్చినాను, ఒకసారి ఎట్లా ఉంటుందో చూపిద్దామని. సో మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి వరంగల్. సో వరంగల్కి అయితే వచ్చినాము. ఇది మన వందే భారత్కి అయితే కమర్షియల్ హాల్ట్.
వరంగల్కి వచ్చి 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి నాగ్పూర్ లైన్ అయితే అలాగైతుంది. మనం కాజీపేట్ సెక్షన్ నుంచి అయితే వచ్చినాం కదా, మనకి నాగ్పూర్ లైన్ అయితే అలాగైతుంది. మనం వెళ్తున్నాం విజయవాడ లైన్లోకి. విజయవాడ మెయిన్ లైన్ ఇది. విజయవాడ ఇంకా చెన్నైకి అయితే కనెక్ట్ చేస్తుంది ఈ లైన్ అయితే. సో మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము, ఎక్కువ ఛాన్స్ అయితే తీసుకోవద్దు. మనం వరంగల్ లేన్ కదా, వరంగల్ లేన్ అయితే మనకి ఆబ్వియస్గా మనకి విజయవాడ లేన్, విజయవాడ నుంచి మనకి విశాఖపట్నం లేన్ కూడా అలాగ అవుతుంది. సో అదే మనము విజయవాడలో మనకి రేక్ అనేది రివర్సల్ అవుతుంది. విజయవాడ నుంచి రేక్ అయితే రివర్స్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి ట్రైన్ అయితే రివర్స్ మన ట్రైన్కి అయితే స్టార్ట్ ఇచ్చేసారు. ఇప్పుడు వరంగల్ నుంచి అయితే డిపార్ట్ అవుతుంది మన ప్రెజెంట్ అయితే. సో విజయవాడ నుంచి రేక్ అయితే రివర్స్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి టువర్డ్స్ విఎస్కేపీ సైడ్ వెళ్తుంది మన ట్రైన్. ఇలా వచ్చిన డైరెక్షన్లో విజయవాడ ఆగి మళ్ళీ రివర్స్ డైరెక్షన్ నుంచి డైరెక్షన్ చేంజ్ అవుతుంది అనమాట మన రేక్ అయితే, ఐ మీన్ మన ట్రైన్. సో మనతోనైతే హెచ్ఎన్ మోటో బ్లాగ్స్ అయితే ఉన్నాడు. సో నీ అభిప్రాయం చెప్పు బ్రో, నీ వందే భారత్ తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఆరెంజ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ చాలా బాగుంది. మెయిన్ ఎస్పెషల్లీ మినీ వందే భారత్ ఇంత ముందు లాంచ్ అయ్యాయి విశాఖపట్నం, విజయవాడ, చెన్నై కానీ, మనకి కాచిగూడ, యశ్వంత్పూర్ కానీ. ఆరెంజ్ కలర్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. అండ్ రివర్స్ వందే భారత్ కూడా ఇదే ఫస్ట్ అనమాట. ఒకటి అటు నుంచి బయలుదేరితే ఒకటి ఇటు నుంచి బయలుదేరుతుంది. ఇంత డిమాండ్ ఉన్న రూట్ లో ఇంత ఫాస్ట్ గా ఇంకో వందే భారత్ తీసుకురావడానికి చాలా హ్యాపీగా ఉంది. లంచ్ అయితే ఇచ్చేసారు. లంచ్ లో అయితే మనం మొత్తం వెజ్, బగారన్నం ఇచ్చారు, బెండకాయ ఇచ్చారు, వంకాయ, పప్పు, ఇది వచ్చి మనకి పన్నీర్ కర్రీ. సో స్వీట్కి వచ్చి బసుంది ఉంది, పెరుగు. చూసాము టేస్ట్ ఎలా ఉంటుంది. టేస్ట్ ఆబ్వియస్లీ ఇనాగరల్ రన్ కాబట్టి నేను కంప్లీట్ చేసి మీతో కలుస్తా ఖమ్మం అరైవల్లో. ఎలా ఉంది? చపాతీ అయితే ఇంకా నేను టేస్ట్ చేయలేదు. టేస్ట్ చేసిన తర్వాత చెప్తా. ఓకే సార్. చపాతీ కావండి, పులికలు చెప్తున్నాయి ఏదో వాళ్ళు చెప్తున్నారు. మనం లంచ్ చేసి స్వీట్ తింటుంటే మనకి ఖమ్మం అయితే మనం అరవైనాము. ఖమ్మంకి అయితే వచ్చేసినాము. స్టేషన్ కూడా వచ్చి KM 56 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. ఇది కూడా మనకి కమర్షియల్ హాల్ట్ మాత్రమే. దాని ఖమ్మం తర్వాత జస్ట్ డైరెక్ట్ ఇంకా మనకి విజయవాడ స్టాప్ అయితే ఉంది. సో బాయ్ బ్రో, కలుద్దాం. మనం వందే భారత్లోనే కలుస్తున్నాం. ఏందో స్టార్టర్ సిగ్నల్ ఇంకా ఇవ్వలేదు. సో డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఖమ్మం నుంచి అయితే డిపార్ట్ అయినాము. మనం రేర్కి అయితే వచ్చేసినాము. సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ. Kind attention please. Next station is Vijayawada. Platform will be towards left. याद रखिए ये इनका प्लस स्टेशन विजयवाड़ा है. प्लेटफॉर्म बाई ओर आएगी. लाइन की निकलती प्लस स्टेशन विजयवाड़ा. प्लेटफॉर्म एडमू वाइप हो चुका है. సో సార్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చేసిండు. విజయవాడ ఏ ప్లాట్ఫామ్లో వస్తుంది ఏంటి అని సో. సో మనమైతే మనం కోచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎందుకంటే నేను విజయవాడ వరకే నేను బ్లాగ్ వచ్చి విజయవాడ వరకే అనుకుంటున్నాను. సో అందుకనే విజయవాడలో దిగేస్తున్నా. ఎందుకంటే నేను రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోవాలి. జర నాకు కొద్దిగా వర్క్స్ ఉన్నాయి, అందుకనే నేనైతే హైదరాబాద్ వెళ్ళవలసి వస్తుంది. సో మనమైతే వచ్చేసినాము ఎగ్జిక్యూటివ్ చైర్ కార్కి. సో ఈ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఏంటంటే మనకి మొత్తము 360 డిగ్రీస్ అయితే తిరుగుతుంది. ఫుల్లీ కంఫర్టబుల్ అయితే లెగ్ రెస్ట్ కానీ ఇవంతా మనకి ఫుల్ కంఫర్టబుల్ అయితే ఉంటుంది. మనమైతే విజయవాడకి అయితే వచ్చేసినాము. సో ఈ బ్లాగ్ నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా. బాయ్ అందరికి. బాయ్ 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 శ్రీపద్ బాయ్. Bye Vinay bhai, we'll meet soon. We'll meet In Hyderabad tomorrow. రైట్ అన్న బాయ్. బ్రో బాయా, కలుద్దాం ఎప్పుడైనా.
మనము విజయవాడ వరకే జబర్దస్త్. Bye Vinay bhai. Happy journey. థ్యాంక్ యూ థ్యాంక్ యూ We'll meet soon in థ్యాంక్ యూ Hyderabad. థ్యాంక్ యూ థ్యాంక్ యూ Why are you not coming to Visakhapatnam? నో జాబ్ పర్పస్, లేకపోతే నేను వస్తుండే. ఓకే సో మనము ఇప్పుడు విజయవాడకి అయితే వచ్చినాం కదా, అందరికి సెండ్ ఆఫ్లు అయితే ఇస్తున్నాము. అందరు పిల్లలు, స్కూల్ పిల్లలు వీళ్ళందరూ అయితే వందే భారత్ కోసం అయితే వచ్చారు. విజయవాడ నుంచి వందే భారత్ డిపార్ట్ అవుతుంది కదా, డిపార్చర్ వీడియో చేద్దామని అయితే నేను ఇంకా విజయడే బెర్లిన్ అయితే ముందుకు వెళ్తున్నాం. డిపార్చర్ వీడియో క్యాప్చర్ చేద్దామని మేము చూడొచ్చు. మేము ఇంకా మొత్తం ప్లాట్ఫామ్ ఎండ్ వరకు అయితే వెళ్తున్నాము, ఎందుకంటే మంచి డిపార్చర్ వీడియో తీద్దామని అయితే వెళ్తున్నాము. ట్రైన్ చూసుకొచ్చి ఏడుందో, విజయవాడ ఎండ అయితే ఫుల్ ఎండ అయితే ఉంది. మళ్ళీ పైగా బ్లాక్ వేసుకొచ్చినాను. నేను బయటకు వచ్చిన లేదో మొత్తం పచ్చిగా అయిపోయినా. ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుంది. సో మన వందే భారత్ కూడా డిపార్ట్ అయిపోయింది కదా. సో ఈ బ్లాగ్ ఇక్కడ వరకు అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై, సీ యూ, లవ్ యూ. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ.